స్వాగతం. ఈనాడు అంతర్యామికి చదువుతున్నది వసుంధర కొన్నెపాటి. మౌనం ఫలం. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు, వాక్కు, మనసు, ఇంద్రియాలపై నియంత్రణ సాధించడం. రమణ మహర్షి చెప్పినట్లు మౌనం ఒక నిశ్శబ్ద సంభాషణ, అత్యంత సమర్థవంతమైన భాష. వాక్ మౌనం అంటే వ్యర్థమైన మాటలను నియంత్రించడం. ఇంద్రియ మౌనం అంటే పంచేంద్రియాల ద్వారా కలిగే కోరికలను అదుపులో ఉంచుకోవడం. మానసిక మౌనం అంటే మనసులో కలిగే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశాలు, వాంఛలను నిరోధించడం. మనసును దైవ చింతనపై ఉంచి పరిపూర్ణ నిశ్చల స్థితికి చేరుకోవడం. నిజానికి మౌనం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగి ఆరోగ్యం, ప్రశాంతత, సంకల్ప సిద్ధి, ఆత్మవిశ్వాసం అంది వస్తాయి. మౌనం ద్వారా అంతరంగ ప్రబోధంతో పాటు అంతర్ముఖ పయనం సాధ్యమై అంతర్యామిని దర్శించే అవకాశం లభిస్తుంది. వేదాలు, పురాణాలు మొదలైన భారతీయ ధార్మిక గ్రంథాలలో మౌనానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వేదకాలం నుంచి మౌనం తపస్సుతో ముఖ్య భాగంగా ఉంది. ఇంద్రియ నిగ్రహానికి, చిత్తశుద్ధికి మార్గంగా గుర్తింపు పొందింది. ఋషులు, మునులు సత్యదర్శనం కోసం, బ్రహ్మజ్ఞానం కోసం మౌనం అవసరమని గుర్తించారు. వాక్కుని నిరోధించడం ద్వారానే దివ్యత్వం వైపు అడుగులు వేయగలుగుతామంటారు శంకరాచార్యులు. మహర్షులు భక్తి ప్రవత్తులతో దీర్ఘకాలం మౌనవ్రతాలు ఆచరించడం ద్వారా గొప్ప శక్తులను, జ్ఞానాన్ని పొందినట్లు పురాణ గాథలలో పేర్కొన్నారు. మౌనం ద్వారా దైవ సాన్నిధ్యం సాధ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. దక్షిణామూర్తి మౌనం ద్వారా జ్ఞానబోధ చేశాడని చెబుతారు. మౌనం మెదడుపై సానుకూల ప్రభావం చూపుతూ ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను, సృజనాత్మకతను పెంచుతుందని న్యూరో సైన్స్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాంఖ్య సిద్ధాంతం మనిషి మనసు, దాని శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని ప్రకటిస్తుంది. మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడానికి మౌనం సాయపడుతుందని, భగవంతుడిపై మనసును లగ్నం చేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించే స్వతంత్ర తత్వశాస్త్రం మౌనమని చెబుతుంది. రామాపురం చాలా అందమైన గ్రామం. కానీ ప్రజల మధ్య నిరంతరం కొనసాగే మాటల యుద్ధం మూలంగా ఊళ్ళో ప్రశాంతత ఉండేది కాదు. అక్కడికి ఒక జ్ఞాని వచ్చి పరిస్థితి తెలుసుకొని, మీరంతా ఒక నెల రోజుల పాటు మౌనవ్రతం పాటించండి, అత్యవసరమైతే తప్ప మాట్లాడకండి అన్నాడు. ఆయన సూచనలను అందరూ అంగీకరించి ఆచరించారు. వాగ్వివాదాలు లేకపోవడంతో ఎవరి పని వారు నిర్భయంగా చేసుకోసాగారు. అలా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. మౌనం ఆలోచనలకు స్పష్టతనిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, సంబంధాలను బలపరుస్తుంది. అంతర్గత ప్రయాణం, స్వీయ ఆవిష్కరణ, ఉన్నత స్థితికి చేరుకోవడానికి చేసే త్రివిధ తపస్సులలో మౌనం శక్తివంతమైన సాధనమని భగవద్గీత చెబుతుంది. ముఖ్యంగా మానసిక మౌనం దైవ చింతనపై ఏకాగ్రత కుదరడానికి సాయపడుతుంది. ఆ స్థితిలో మనసు బాహ్య ప్రపంచం నుంచి విడివడి అంతర్గతమైన దైవిక అంశాలపై దృష్టి సారించగలుగుతుంది. ఈ శీర్షికను డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్ గారు ఈనాడు దినపత్రికకు అందించారు. శ్రీదేవి శ్రీకాంత్ గారికి మనఃపూర్వక నమస్సుమాంజలి. వినే శ్రోతలకు ఆ దేవదేవుని దివ్య ఆశీస్సులు. స్వస్తి.